దేవుని నామంలో అందరికీ వందనాలండి. ఈ దినముకి ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము సామెతల గ్రంథము 12వ అధ్యాయము 24వ వచనము. మనం చూసుకున్నట్లయితే శ్రద్ధగా పనిచేయువాడు ఏలుబడి చేయుదురు. శ్రద్ధగా పనిచేయువారు ఏలుబడి చేయుదురు అంటే మనం చేసే పని ఏదైనా కూడా శ్రద్ధగా చేసినప్పుడు దాంట్లో మనం ఎలా ఉంటామంటే ఏలుబడి చేసేవారిగా ఉంటాం. అంటే అధికారులుగా దేవుడు అంచెలంచెలుగా మరి ఒక్కసారిగా కాదు గానీ, మన చూపించిన శ్రద్ధను బట్టి దేవుడు ఏం చేస్తాడంటే, అంచెలంచెలుగా మనల్ని అభివృద్ధి పరుస్తాడనమాట. ఆ పనిలో మనము ఏలుబడి చేసేవారిగా ఉంటాం. అంటే అధికారులుగా ఉంటాం. ఎక్కడైతే మనము పనివారిగా చేరామో అక్కడ మనల్ని అధికారులుగా దేవుడు మారుస్తాడు. హల్లెలూయా! ఆమేన్. మరి ఈ లోకానుసారమైన పనులే కాదు. అంటే మనం పనిచేసే చోటే కాదు కానీ, మన గృహాల్లో కానీ, దేవుని పనిలో కూడా మనం శ్రద్ధగా చేస్తే ఏమవుతామంట దేవుడు కూడా అట్టి ఆశీర్వాదం, గొప్ప ఆశీర్వాదం ఇస్తాడు. ఆయన పనిలో ఇంకా ఉన్నతమైన స్థితికి మనల్ని తీసుకెళ్ళేవారిగా ఉంటారు. మరి దేవుని పని అశ్రద్ధగా చేయకుండా శ్రద్ధగా చేయాలి. ఏ పనైనా కూడా మనకు అప్పచెప్పిన బాధ్యత ఏదైనా కూడా శ్రద్ధగా చేసినప్పుడు ఏమవుతామంటే ఆ పనిలో మనము అధికారులుగా ఉంచబడతాం దేవుని చేత. మరి అట్టి ఆ గొప్ప ఆశీర్వాదం అందరూ పొందుకోవాలని కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రభువు నామంలో ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి జీసస్ స్వస్థత ప్రార్థనా మందిరం వారి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము. మరి ఇంకెన్నో సందేశాలు, వీడియోలు, సంఘ కార్యక్రమాలు మీకు అందుబాటులోకి రావడానికి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి.